హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగెల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేజర్ మూవీ రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రవిబాబు గారి మూవీస్ కొన్ని ఇయర్స్ నుంచి, అంటే నాకు తెలిసింది ఎప్పుడు అంటే అనసూయ, నచ్చావులే, ఇలాంటి డిఫరెంట్ జానర్స్ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంటూ వచ్చినప్పటి నుంచి ఆయన సినిమాలని నేను బేసిక్గా ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకో తెలీదు, ఆయన స్టైల్ ఆఫ్ నెరేషన్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ చాలా బాగుంటాయి. సో అలాంటి రవిబాబు గారి డైరెక్షన్లో రేజర్ మూవీ వచ్చింది. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా అంటే ట్రైలర్కి సంబంధించిన రివ్యూ కూడా నేను చేశాను. అట్ ఏ టైం ఈరోజు ఫైనల్గా మూవీ చూసేసాను. బేసిక్గా అసలు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ మూవీ చూడాల్సి ఉండే. సో వేరే వర్క్ మీద బయటకు వెళ్ళి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను 2 o'clock వచ్చేసి మూవీ చూసి ఇప్పుడు నేను మీకు రివ్యూ అందిస్తున్నాను. సో ఫైనల్గా రేజర్ మూవీ ఎలా ఉందిరా అంటే ఓకే భయ్యా, అంటే ఓకే అని ఎందుకన్నాను అనేది ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూస్తున్నంతసేపు ట్రైలర్ ఏదైతే చూసామో అంతకుమించి సినిమాలో ఏమీ ఉండదు. ట్రైలరే చెప్పేస్తుంది. ఒక పాపని సేవ్ చేయడానికి ఒక సర్వైవల్ లాగా ఒక ట్రాక్ ఉంటుంది. సో కొంతమంది విలన్స్ ఆ పాపను చంపడానికి వస్తాడు. అండ్ అతి క్రూషియల్గా మన రవిబాబు గారు సంహరిస్తూ ఒక నరసింహ అవతారం లాగా మారి, అంటే ఒక రేజర్ పేరు పెట్టుకొని, అసలు ఆ పేరు ఆయనకి ఎందుకు వచ్చింది ఏంటనేది మనం సినిమా చూసాకే తెలుసుకోవాలి. సో ఒక నరసింహ అవతారం లాగా మారి అవతల వాళ్ళని ఎంత క్రూరంగా చంపుతాడంటే అంత క్రూరంగా చంపుతాడు. సో ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అండ్ రవిబాబు గారికి రేజర్ అనే పేరు ఎలా పడింది, ఇవన్నీ తెలియాలి అంటే తప్పకుండా మనం మూవీ చూడాలి భయ. సో నాకైతే ఫైనల్గా మూవీ చెప్పాను కదా, ఓకే అంటే ఓ పెద్ద గొప్ప సినిమా అని చెప్పలేము, అలా అనేసి మరీ తీసేసే సినిమా కూడా కాదు. అంటే ఈ సినిమాకి చాలా అంటే ఇన్స్పైర్ అయ్యారేమో. లైక్ కిల్ మూవీ ఉంది కదా హిందీలో, సో ఆ కిల్ మూవీ చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారేమో. అండ్ మలయాళం మూవీ మార్కో ఉంది కదా, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో అని డీటెయిలింగ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ చూసేటప్పుడు అర్థమవుతూ ఉంటుంది. చాలా తక్కువ టైంలో తక్కువ మంది యాక్టర్లతోటి అసలుకి నాకు కొన్ని ప్రొడక్షన్స్ అంటే చూస్తుంటే గ్రీన్ మ్యాట్లో సెట్ చేసి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఇంత దానికి ఇంత ఎందుకు చేస్తున్నారు అని. యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ రవిబాబు గారితో కూడా కలిపి ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్ అలా ఉంటాయి. ఆ యాక్టింగ్ ఏంటో, కొంతమంది కావాలని ఓవర్ చేస్తున్నట్టు ఉంటుంది, ఏంటో అంత ఒక అయమయంగా ఉంటుంది. కానీ క్లైమాక్స్ కొంచెం బూస్ట్ ఉన్న ఎనర్జీ క్లైమాక్స్ అది, దాంతో కొంచెం సాటిస్ఫై అవుతాం మనం. ఓవరాల్ మూవీ చూసిన దానికంటే కూడా క్లైమాక్స్లో కొంచెం పర్లేదు, ఆ మూవీ బాగుంది అలాగొచ్చేసింది అన్న ఫీల్కి వస్తాం. ఎందుకంటే ఒక పాప ఒక చిన్న పిల్లని సేవ్ చేసే దాని చుట్టూ కథ జరుగుతుంటుంది కాబట్టి ఈ పాపకు మనం కొంచెం కనెక్ట్ అవుతాం అనమాట. సో అక్కడ మనం కొంచెం అంటే అప్రిషియేట్ చేయాలి మూవీ టీమ్ని కానీ అండ్ రవిబాబు గారు కానీ. అండ్ దీనికి డైరెక్టర్ ఆయనే, రైటర్ డైరెక్టర్ అండ్ హీరో కూడా ఆయనే కాబట్టి క్లైమాక్స్లో రవిబాబు గారికి ఆ ట్రైలర్లో చూపించారు కదా, ఒక ఇంజెక్షన్ చేస్తారు, దానికి ఆయన రూపం అంతా వికృతంగా మారిపోతుంది. అవన్నీ కూడా సినిమాలో అంత పెద్ద కనెక్ట్ అయితే అవ్వలేదు. సో ఇది అండి రేజర్ మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మూవీ కనుక చూడకుండా ఉంటే ఫ్యామిలీతో వెళ్ళి కలిసి కూర్చొని చూడండి. ఎందుకంటే నాకు నచ్చాల్సిన సినిమా నాకు నచ్చలేదు అన్న సినిమా మీకు నచ్చవచ్చు, మీకు నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు. ఓకే, సో మూవీకి తప్పకుండా వెళ్ళండి, చూడండి. ఎలాంటి వల్గర్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజెస్ కానీ మూవీలో లేవు. మిమ్మల్ని ఎంగేజ్ చేయొచ్చు అండ్ పిల్లలకి చూపించండి. అంటే ఆ యాక్షన్ మినహాయిస్తే పక్కకు పెట్టేస్తే మిగతా కొన్ని సీన్స్ బాగుంటాయి. పిల్లల కోసం పిల్లల్ని చూపించవచ్చు ఆ సీన్స్. కానీ ఆ యాక్షన్ ఆ బ్లడ్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం పిల్లల బ్రెయిన్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అది ఏంటి ఇంత దారుణం కొడుతున్నారు, ఇలా కొట్టొచ్చా అనేలాంటిది బ్రెయిన్లో పడిపోతాయేమో పిల్లలకని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.